దాఖలైన పిల్పై నేడు విచారణ జరగనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం పరిశీలించనుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిల్పైన నేడు విచారణ జరగనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఉచిత హామీలు అనేవి ప్రభుత్వాలకు చాలా బడ్డంగా మారుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఉచిత హామీలు ఇచ్చి ప్రజల ఓట్లను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. మరి ఉచిత హామీలకు సంబంధించి రాజకీయ పార్టీలు అంటే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం వల్ల కొంత రాజకీయ పార్టీలకు ఇబ్బంది, అలాగే ప్రజలు కూడా వాటి మీద కొంత ఆశపడి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. మరి దీనివల్ల కొంత టోటల్ గా వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా మారటం, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేది ఏర్పడటం కేంద్రం మీద రాష్ట్రం మీద కూడా పడుతుంది. దీంతో ఇక ఈ ఇష్టాలకు సంబంధించి ఇది నిషేధించాలి అంటే సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని